మిత్రులకి అందరికీ నమస్కారం. గంగిగోపాలు కొంచెమైనా సరిపోతుంది. చాలామంది సాజీగోపాల్ మీటింగ్ పెట్టినారంటే పెద్దగా జనం రాలని నన్ను హైదరాబాద్లోనే హెచ్చరించారు. పైగా తానా సభల తర్వాత నాట్ సభల తర్వాత వెంటనే పెడుతున్న మీటింగ్ అసలు ఇంకా రాకపోవచ్చని కూడా హెచ్చరించారు. కానీ ఇంతమంది అనేది ముఖ్యం కాదు, అభిప్రాయాలు షేర్ చేసుకోవడం. ఈ వాతావరణంలో కూడా ఇంకా కొద్దిమంది వచ్చారంటే వాళ్ళు చాలా పట్టింపుగా వచ్చిన మిత్రులు అయి ఉంటారు కాబట్టి వాళ్ళతో కలవటం మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. నేను మాట్లాడటానికి అంటే ముందు సరే రాజయ్య గారు, అన్నయ్య గారు ఇక్కడ ఉన్న మిత్రులు కూడా మాట్లాడడం వల్ల ఇక్కడ ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో ఉంటాయో కూడా ఒక అవగాహన నాకు పరిచయం ఏర్పడింది. ఇటువంటి భావధారలు అభిప్రాయాలు ఇందాక మాట్లాడిన దాంతోనే నేను మొదలు పెడతాను. అన్నయ్య గారు మా సీనియర్ ఆంధ్రజ్యోతిలో, ఆయన ఆంధ్రజ్యోతి రిటైర్ అయిపోయిన తర్వాత నేను ఆంధ్రజ్యోతిలో చేరినవాడిని. తెలుసు అనుకుంటా వాళ్ళ అబ్బాయి ఇక్కడ మీడియాలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు, ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ మీడియా. ఆయన హేతువాది, రాయిస్ట్, ఎంఎన్ రాయ్ ఆలోచనలు అనుసరించారు. ఇవాళ మనం ఇక్కడ శాస్త్రీయమైన ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నాం. కుటుంబరావు గురించి మాట్లాడుతూ చందమామ కథల్లో ఆయన హేతువాదానికి భిన్నమైన సాహిత్యాన్ని అందించారని వ్యాఖ్య చేశారు. నా అభిప్రాయం భిన్నంగా ఉంది. నేను కూడా నేను హేతువాదిని అనుకుంటాను. నేను కూడా శాస్త్రీయంగా ఆలోచించాలి అనే అభిప్రాయాన్ని చెప్తాను, నమ్ముతాను కూడా. కానీ చందమామ కథలు మూఢ విశ్వాసాన్ని కలిగించాయని నేను అనుకోను. అద్భుతాలు లేకుండా, దయ్యాలు లేకుండా, పిశాచాలు లేకుండా, మాయలు మంత్రాలు లేకుండా పిల్లల సాహిత్యం ఉంటుందా ఎక్కడైనా ఏ సమాజంలో? పిల్లల సాహిత్యంలో అటువంటి ఏమీ లేని పిల్లల సాహిత్యాన్ని సృష్టించగలం. అది మన దగ్గర దయ్యాల కథలు కావచ్చు, ఇంగ్లీష్లో యాలిస్ ఇన్ ద వండర్లాండ్ కావచ్చు, ఏదో ఒక అద్భుతం లేకపోతే ఎట్లా మనం పిల్లల సాహిత్యాన్ని ఎట్లా సృష్టిస్తాం? హేతువాదం అంటే మనం చాలా యాంత్రికంగా ఆలోచిస్తున్నాము. హేతువాదం అంటే ఏమిటి అని మన వెంటనే ప్రశ్న వస్తుంది. ఈ మధ్యనే కుటుంబరావు గారు చివరి రోజుల్లో చాలా అశాస్త్రీయమైన రచనలు ప్రతిపాదనలు చేశారని మా ఆంధ్రజ్యోతిలోనే రంగనాయకమ్మ గారు రాశారు. కుటుంబరావు గారి సైన్స్ వ్యాసాలని పుస్తకంగా వేసిన వాళ్ళు ఆయన చిన్నప్పుడు రాసిన వ్యాసాలు కూడా దాంట్లో వేశారు. దాంట్లో ఆయన దయ్యాలు ఉన్నాయని గట్టిగా వాదిస్తూ రాసిన వ్యాసం కూడా ఉంది. దయ్యాలు ఉన్నాయని వాదిస్తూ రాసిన వ్యాసం ఒక ఎత్తు అయితే, ఆయన జీవితం చివరి రోజుల్లో కుటుంబరావు గారు పారాసైకాలజీ వైపు వెళ్ళి బుద్ధికొలత సిద్ధాంతం అనేది ఆయన ప్రతిపాదించారు. అంటే మెదడుకి, బుద్ధికి ఒక ప్రత్యేకత, స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని, అది బాహ్య వాస్తవికత నిమిత్తం లేకుండా కూడా వ్యవహరిస్తుందని చెప్పే ఒక సిద్ధాంతం. అది నా సాధారణ హేతువాదులు కానీ శాస్త్రీయ ఆలోచనలు కానీ ఎవరు నమ్మరు. కానీ దాంట్లో ఆయన ఆసక్తి చూపించి తన లోతుగా చదివి దాని గురించి చాలా ప్రతిపాదక వ్యాసాలు రాశాడు. ఆయన రాసినప్పుడు దానికి వ్యతిరేకంగా బుద్ధికొలతవాదం, అశాస్త్రీయ సిద్ధాంతం అని పుస్తకాలు కూడా వచ్చాయి. నేను ఎట్లా అనుకుంటానంటే, నేను కూడా బుద్ధికొలత సిద్ధాంతాన్ని చాలామంది నమ్మకపోవచ్చు. కానీ ఆయన ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ, ఒక కొత్త విషయాన్ని ఆలోచించడానికి కానీ వ్యతిరేకంగా లేడు. జీవితాంతం శాస్త్రీయవాదిగా అనేక వందలాది సైన్స్ వ్యాసాలు రాశాడు. ఆయన వందలాది సైన్స్ వ్యాసాలు రాసిన వ్యక్తి సైన్స్కు వ్యతిరేకం అని నింద వస్తుందని తెలిసి కూడా ఒక విషయాన్ని గురించి చర్చించడానికి, స్పృశించడానికి ఆయన వెనకాడలేదు. ఆయన గురించి రంగనాయకమ్మ గారు చాలా తీవ్రమైన పదజాలంతో నిందిస్తూ రాశారు. దాని మీద కొంత చర్చ కూడా జరిగింది. హేతువాదం అంటే ఏంటి, శాస్త్రీయంగా ఆలోచించడం అంటే ఏంటి అన్నప్పుడు ఇవన్నీ కూడా మన దృష్టిలోకి వస్తాయి. ఈ మధ్యనే హైదరాబాద్లో చేపమందు వివాదం మళ్ళీ జరిగింది.
హైదరాబాద్ జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జన విజ్ఞాన వేదిక అని సైన్స్ ఉద్యమం కోసమే ఉన్నా అని చెప్పుకునే ఒక సంస్థ అదే పనిగా చేపమందు వెంట పడి దాన్ని మొత్తానికి లక్షలాది మంది వచ్చేదాని దగ్గర నుంచి వేలాది మంది గుర్తించేదాకా నిద్రపోలేదు. ఈ సంవత్సరం కూడా మన దాని గురించి వ్యతిరేకంగా ఆ సీజన్ వస్తుందంటే దాని గురించి వ్యాసాలు రాస్తారు. చేపమందు శాస్త్రీయం అశాస్త్రీయం నాకు తెలియదు. అది మందు ఉపసానికి పనిచేస్తుందో లేదో కూడా చాలామందికి ఎవరికి తెలియదు. కానీ మనకు స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే దాన్ని 150 సంవత్సరాలుగా అనుసరిస్తున్న వాళ్ళు, ఆచరిస్తున్న వాళ్ళు ఎటువంటి ధనాపేక్ష లాభాపేక్ష లేకుండా చేస్తున్నారు. అంతమంది ఒక జాతరగా గుమిగూడినప్పుడు జనరల్గా శానిటేషన్, ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి కాబట్టి దాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో హైజీనిక్ కండిషన్స్లో ఇవ్వమని మనం కోరవచ్చు. ప్రభుత్వం చేత దాన్ని ఎన్ఫోర్స్ చేయించవచ్చు. కానీ అది అశాస్త్రీయం కాబట్టి దానికి ప్రభుత్వం సహకరించకూడదు, దాన్ని డిస్కరేజ్ చేయాలనే దాని దాకా వెళ్తే అది దాని మీద చాలామంది శాస్త్రీయవాదులు అనే వాళ్ళే నిరసన తెలియజేశారు. దాంట్లో ఒక అహంకారం ప్రజా వైద్య విధానాల పట్ల, ప్రజలు సాంప్రదాయకంగా చేస్తున్న ఆచారాలుగా లేదంటే ఒక పరంపరగా ఉన్న విధానాల పట్ల ఉన్న ఆధునికుల న్యూన దృష్టి, వాళ్ళని హీనంగా చూసే దృష్టి ఉందనేది ఒక వాదం వచ్చింది. కాబట్టి సాజీగోపాల్ గారు మనసులో ఏముందో తెలియదు శాస్త్రీయ ఆలోచన విధానం అనేది. శాస్త్రీయ ఆలోచన విధానం కూడా స్థిరమైనది కాదు, అది కూడా డైనమిక్, అది కూడా చలనశీలమైనది. ఏది హేతువు కాదు అనే దాని విషయంలో కూడా మార్పు వస్తుంది, మనుషుల ఆలోచనలో మార్పు వస్తాయి. నేనైతే చందమామ కథల ద్వారా మంచి దయ్యాల్ని, స్నేహపూర్వకమైన దయ్యాల్ని, మనుషులకు మేలు చేసే దయ్యాల్ని, మంచివాడితో మంచిగా ఉంటూ చెడ్డవాడితో చెడ్డగా ఉండే దయ్యాల్ని పరిచయం చేసినందుకు కుటుంబరావు గారిని నేను అభినందిస్తాను. అది ప్రపంచంలో ఏ ఉత్తమ సాహిత్య రచయిత అయినా సరే చేయవలసిన పని. ఆయన పిల్లల సాహిత్యం విషయంలో అంత పెద్ద రచయిత పిల్లల సాహిత్య విషయంలో పూనుకుని చందమామ లాంటి పత్రిక దాదాపు 40 సంవత్సరాల పాటు 30 సంవత్సరాల పాటు సంపాదకుడిగా ఉండి ఒక మంచి ఒరవడిని తీర్చిదిద్దాడని అనుకుంటాను. చందమామ కథల్లో కూడా మనం మూఢనమ్మకాలను చూస్తే ఇక మన సాహిత్య దృష్టి, సృజనాత్మక దృష్టి హేతువాదం కూడా సంకుచితం చేస్తుంది అని అనుకోవాల్సి వస్తుంది. అట్లాగే మన ఆలోచనల్ని, మన అనుభవాలు తప్పనిసరిగా నిర్దేశిస్తాయి, ప్రభావితం చేస్తాయి. మనం ఒకప్పుడు ఒక వయసులో బాగా చదువుకొని ఉంటాం, ఒక వయసులో జీవితంలో చాలా క్రియాశీలంగా ఉంటాం. మన గురించి కాకుండా పక్క వాళ్ళ గురించి, సమాజం గురించి పట్టించుకునే వయసులో ఉంటాం. క్రమం గడుస్తున్న కొద్దీ మనం మన జీవితంలోకి మునిగిపోతూ ఉంటాం. ఇన్పుట్ తగ్గిపోతూ ఉంటుంది, చదువుకోవడం తగ్గిపోతుంది, పరిసరాల నుంచి గ్రహించడం తగ్గిపోతుంది, పుస్తకాల నుంచి గ్రహించడం తగ్గిపోతుంది, ఇతరులకు చెప్పడం మొదలవుతుంది. ఇతరులకు చెప్పడం మొదలైన తర్వాత ఆ చెప్పడానికి ఆధారం ఏమిటి? మన అనుభవాలే. ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు వాళ్ళ జ్ఞానాన్ని ప్రభావితం చేస్తాయి. వాళ్ళ అనుభవాన్ని, ప్రతి ఒక్కళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ అనుభవాన్ని తీర్చిదిద్దుతాయి. అది అన్ని వేళలా మన అనుభవాలు కరెక్ట్ కాకపోవచ్చు. మేము మీడియాలో ఉండగా మాకు ఇటువంటి వైరుధ్యాన్ని తరచు మేము చూడాల్సి వస్తుంది. ఇక్కడ మిత్రులు ఉద్యమాల గురించి విభిన్నమైన అభిప్రాయాలు చెప్పారు. వ్యక్తిగతంగా క్రియాశీలంగా, వ్యక్తిగతంగా మనుషులు మారటం గురించి చెప్పారు. తప్పనిసరిగా అవి పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలే. వ్యక్తిగతంగా మనిషి తను నమ్మే విలువలకు అనుగుణంగా లేకపోతే అతను చెప్పే విషయానికి కూడా ఈ విలువ ఉండదు. కానీ మన వ్యక్తిగత ఆచరణతో సంబంధం లేని పరిణామాలు కొన్ని ఉంటాయి. నేను చాలా మంచిగా ఉంటాను, పక్క వాళ్ళని హింసించను, వీలైతే సహాయం చేస్తాను, ప్రజాస్వామికంగా ఉంటాను, ఆరోగ్యంగా ఆలోచిస్తాను. వీటన్నిటి వల్ల తెలంగాణ రాదు. తెలంగాణ రావాలంటే రోడ్డు మీద రావాల్సింది కదా. మనం వ్యక్తిగతంగా చేయగలిగే పనులు 10 మందికి సహాయం చేయగలం, 10 మందిని ఆదుకోగలం. కానీ కొన్ని పనులు అట్లా వ్యక్తిగత ఆచరణ ద్వారా నెరవేరని ఉంటాయి. ధరలు తగ్గాలనుకోండి, మార్కెట్లో నకిలీ పురుగు మందుకు పోవాలనుకోండి, ఇంకోటి ఏదో మార్కెట్ యార్డ్లో గిట్టుబాటు ధర రావాలనుకోండి, వీటన్నిటికీ మనం వ్యక్తిగత ఆచరణ వల్ల ఏమీ జరగవు. మనుషులు తప్పనిసరిగా అక్కడ రోడ్డు మీదకి రావాల్సింది. కాబట్టి మనుషులు రోడ్డు మీదకి రావడానికి, వ్యక్తిగతంగా మంచిగా ఉండడానికి వైరించడం లేదు. రెండు కూడా చేయొచ్చు.
అయితే వ్యక్తిగతంగా దుర్మార్గులుగా ఉంటూ వ్యక్తిగతంగా పక్కవాడికి కూడా సహాయం చేయకుండా ఉంటూ మన సమాజం కోసం ఏదైనా చేస్తున్నామని చెప్పేవాళ్ళు తప్పనిసరిగా కపటలే అవుతారు. ఆ కాపట్యాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. కానీ ఈ మధ్య అక్కినే నాగేశ్వరరావు గారు ఏ మీటింగ్ పెట్టినా కూడా ఆయనకు బెంచ్ మార్క్ ఉంది. ఇతరులకు మంచి చేయక్కర్లేదు కానీ చెడు చేయకుండా ఉంటే చాలు. అట్లా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ గురించిన బెంచ్ మార్క్ ఒకటి ఉంటుంది. నేను ఉన్నాను అనుకోండి, నేను చెడ్డరాత రాయకుండా ఉంటే చాలు, వీలైతే మంచి రాత రాయాలి, చెడ్డరాత్రే రాయాల్సి వస్తే అది రాయకుండా ఉంటాం మీరని అనుకుంటాను. అది నా బెంచ్ మార్క్ కావచ్చు. కాబట్టి మనం మంచి చేయడానికి మంచి చేయక్కర్లేదు, చెడు చేయకుండా ఉంటే చాలు అనుకుంటాను. కానీ ఈ సమాజంలో ఇవాళ తప్పనిసరిగా గట్టిగా అరిస్తే తప్ప పనులు జరగని రోజులు వచ్చి కొన్ని పనులు గట్టిగా గొంతు తీసుకుంటే తప్ప అరణ్య రోదనం అంటున్నాం అనుకోండి, ఇక అడవిలో ఏడిస్తే కూడా లాభం లేదు, ఇంక అంతకన్నా ఇంకేదో చేయాలి. కాబట్టి వాళ్ళ ఆంధ్రదేశం లాంటి దేశంలో చాలా సంక్షుభితమైన, ఆంధ్రదేశమే కాదు మొత్తం భారతదేశం చాలా పైకి మామూలుగా కనిపిస్తుంది కానీ చాలా ఉడుకుతున్న అగ్నిపర్వతం లాంటి సమాజం అది. ఇప్పుడు ఒక పక్కన మధ్య భారతంలో మావోయిస్టుల విప్లవ కార్యాచరణ, దేశం అంతా కూడా రకరకాల కులాలు సామాజిక ఉద్యమాల పేరుతో ఒక ఫ్రాగ్మెంటేషన్ ఉంది. ఇంకొక 10 సంవత్సరాలుగా భారతదేశంలో 5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అది తీవ్రమైన మా భారతదేశ చరిత్రలో కని విని ఎరుగని వ్యవసాయ సంక్షోభం, గ్రామీణ మనుగడల సంక్షోభం, లైవ్లీహుడ్స్ క్రైసిస్, అటువంటి సంక్షోభం. వీళ్ళందరినీ మనం తెలంగాణ ఆత్మహత్య చేసుకున్న వాడిని మనం హీనంగా మాట్లాడవచ్చు కానీ రైతులు మాట్లాడలేక అది మొత్తం జరుగుతుంది. అది ఫినామినాగా ఉంది. దాన్ని వాళ్ళు ఏ రాజకీయ నాయకులు ప్రేరేపించట్లేదు. వాళ్ళు అంటే ఒక హెల్ప్లెస్నెస్ నుంచి, ఒక డిస్పేర్ నుంచి, ఒక హోప్లెస్నెస్ నుంచి ఆత్మహత్యలు జరుగుతాయి. అది కోటీశ్వరుడైనా అందుకే చేసుకుంటాడు, నిరుపేదైనా అందుకనే చేసుకుంటాడు. ₹1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 పెట్టుబడి పెట్టి కూడా తన 10 ఎకరాల పొలంలో మొత్తం అంతా ఏమాత్రం దిగుబడి రాదు అని అనుకున్న రైతు ఇంటికి వెళ్ళి పెరుగన్నంలో విషం కలుపుకొని మళ్ళీ అదే పొలానికి వచ్చి మోటార్ పక్కన కూర్చొని తాగి చచ్చిపోతున్నాడు. చనిపోవడం కేవలం నిస్సహాయత మాత్రమే కాదు, అదొక స్టేట్మెంట్ కూడా. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలామంది నిస్సహాయంగా ఇచ్చిపోయిన వాడు ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఒక మానసికమైన అలజడిని తట్టుకోలేక చచ్చిపోయిన వాడు ఉన్నారు. అట్లా కాకుండా తమ చావు ద్వారా ఒక ప్రకటన చేద్దామని, తమ చావు ద్వారా ఏదైనా మార్పు వస్తుందేమో, ఈ రాజకీయ నాయకులు మనం చెప్పినట్టుగా మనం ఆశించినంత బాగా పనిచేయట్లేదు కాబట్టి నేను చచ్చిపోయి ఏదో చేస్తాను, దానివల్ల ఏదో అలజడి వస్తుంది, అనుకున్న ఫలితం వస్తుందని అటువంటి ఒక ఆశతోటి చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. వీటన్నిటి మీద చూస్తున్నప్పుడు ఈ మొత్తం నేపథ్యంలో మనం జార్జి రెడ్డి, కుటుంబరావు గారు, తర్వాత జయశంకర్ గారు, కాళోజీ, ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అంటే అలా గతించిపోయిన వాటి గురించి మాట్లాడుకోవడం అంటే అటువంటి మనుషులు లేరు, ఇంకా చాలా చాలా తక్కువ ఉన్నారు. అంటే ఒక మనిషి ఇప్పుడు జార్జి రెడ్డి ఉన్నారనుకోండి, దాంట్లో జార్జి రెడ్డి ఆయన 25 సంవత్సరాలకి 26 సంవత్సరాలకే చాలా బలమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించగలిగాడు. అతను ఏమంటాం ప్రొఫెసర్లే అసూయపడంత మేధోపాఠవాన్ని ఆయన రీసెర్చ్లో ప్రదర్శించి ఒక పక్కన చదువు మీద ఎంత ఆసక్తి ఉందో అంతగా సామాజిక అంశాల మీద ఆచరణ చూపించాడు. ఒక 25 ఏళ్ళకే చేయగలిగాడు. కానీ చాలామంది 20 ఏళ్ళకు, 10 ఏళ్ళకు, 20 ఏళ్ళకు, 25 ఏళ్ళకి ఉద్యమంలో చనిపోతున్న పిల్లలు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని అంతగా ప్రదర్శించే అవకాశం లేదు. అయితే వెంటనే తెగించి మనుషులు చచ్చిపోవడం, లేదంటే నిష్క్రియాపరంగా ఉండటం, ఎట్లా జరిగితే అట్లా అని అనుకోవటం, భ్రమల్లో పడటం, లేదంటే చాలా ప్రబలంగా ఉన్న వ్యాపార దాంట్లో లోను కావటం, ఇంతే తప్ప బాధ్యతగా ఆలోచించడం కానీ ఒక నిర్దిష్టమైన రంగంలో కంట్రిబ్యూట్ చేయాలనే ఆలోచన కానీ ఉన్నవాడు చాలా తక్కువ మంది. దేశం అంతా కూడా
ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి మనుషుల్ని బ్రాయిలర్ కోడ్లాగా తయారు చేసి ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తున్నారు తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రభుత్వం దాకా. ఆ జనరేషన్ నెక్స్ట్ భారతదేశ నిర్మాణానికి పనికొస్తుందా లేదా? భారతదేశానికి కేవలం ఇంజనీర్లే కావాలా, లేదా భారతదేశానికి కేవలం డాలర్లే కావాలా? ఇంజనీరింగ్ కాలేజీలో చదువు చెప్పడానికి టీచర్లు కూడా కావాలి. కానీ చాలామంది ఇంజనీర్లు టీచింగ్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. హై స్కూళ్ళలో టీచర్లు కావాలి, ఆర్టిస్టులు కావాలి, సినిమా యాక్టర్లు కావాలి, పాటలు రాసేవాళ్ళు కావాలి, జర్నలిస్టులు కావాలి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? మేలుజాతి ప్రతిభ అంతా కూడా మెమరైజ్ చేసే జ్ఞాపక శక్తినే పరమార్థంగా తీసుకొని బట్టి చదువుకొని విదేశాలకు వెళ్ళిపోతే, అంతకంటే తక్కువ స్థాయి మీద దేశంలో ఉండిపోయి వాళ్ళు ఇటువంటి రంగాలు చేరిపోతే అందరికీ ఎందుకు పనికిరాని సరుకు రాజకీయాల్లోకి వెళ్తే భారతదేశం అనేది విధాన నిర్ణయాలు చేసేది ఇటువంటి వాడు విధాన నిర్ణయాలు చేస్తున్నారు. ఇవన్నీ అన్నప్పుడు ఒక గొప్ప మనుషుల గురించి తలుచుకున్నప్పుడు ఇందులో జయశంకర్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ చూడండి, కుటుంబరావు గారు, తర్వాత సరే జార్జి రెడ్డి వదిలేయండి, కాళోజీ గారు ఆయన మొదటి సమైక్యవాది. ఆయన 2009 తర్వాత మళ్ళీ ఉద్యమానికి వచ్చేసరికి ఆయన ప్రత్యేకవాది అయ్యాడు. తర్వాత కుటుంబరావు గారి ప్రస్థానం మనకు తెలిసిందే అనుకోండి. ఎట్లా వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు నేర్చుకున్న దాని నుంచి, వాళ్ళ ఆచరణ నుంచి ఎదుగుదల చూపించిన వాళ్ళు మనకున్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా వేలిటి చూపించడానికి వీలు లేని పద్ధతిలో బతకడం అనేది కూడా వాళ్ళ ప్రత్యేకత అని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు సామాజిక ఆచరణ వీళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం సామాజిక ఆచరణ చేయాలా అక్కర్లేదా అనే ప్రశ్న మనం ముందుకు రావడం అనేది చాలా విచారకరం. సామాజిక ఆచరణ ఎంతో కొంత, అదే సినిమాలో స్టాలిన్ సినిమాలో చూపిస్తారు, ఒక్కో మనిషి ముగ్గురికి మేలు చేయాలని. ముగ్గురికి మేలు చేయడం కూడా ఒక సామాజిక ఆచరణ. అంటే ఏ మేలు చేస్తాం సంస్థ, ఆ మేలుతో పాటు మేము మీడియాలో పక్కన ఎదురుగా కనపడుతున్న తెలంగాణ ఉద్యమం గురించి రాయడానికి సంకోచం ఉంటుంది, ఇంకో ఉద్యమం గురించి రాయడానికి సంకోచం ఉంటుంది. కానీ ఢిల్లీలో నిర్భయ వ్యతిరేకంగా పిల్లలందరూ వీధుల రోడ్ల మీదకి వస్తే అరే యువకులు ఎంత బాగా వచ్చారు వీధుల్లోకి వాళ్ళు ప్రశంసిస్తూ రాస్తాం. అమెరికాలో ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం జరిగితే యువకులు ఎంత బాగా పనిచేస్తారని మెచ్చుకుంటాం. దగ్గరగా ఉన్నదాన్ని మనం అంతగా ప్రశంసించలేము. కాబట్టి ఒక విధంగా ఉద్యమాలలో పనిచేయడం గురించి ఒక నిరసన భావం అనేది ఇప్పుడున్న తరాల్లో ఉన్నది. ఆ నిరసన భావం కలగటానికి ఆ ఉద్యమాల్లోని కొందరు శక్తులు కూడా కారణమై ఉండొచ్చు. ఆ ఉద్యమాలు నడిపిస్తున్న వాళ్ళు, నడిపించిన వాళ్ళు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ స్వభావాలు కూడా కొంత కారణమై ఉండొచ్చు. కానీ ఉద్యమం అంటే ప్రయత్నం, ఉద్యమం సంస్కృత మాట, దాని అర్థం ఏంటి? ప్రయత్నం. సామూహికంగా చేసే ప్రయత్నమే ఉద్యమం. సామూహికంగా ఉద్యమిస్తే తప్ప జరగని పనులు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. వాటి కోసం సామూహికంగా ఉద్యమించవలసింది. కాబట్టి నేను కూడా వాళ్ళ నలుగురి జీవితం కూడా మనకు అది సూచిస్తున్న సందేశం అదే. కుటుంబరావు గారు వ్యక్తిగతంగా ఆచరణలు అంటే రోడ్డు మీదకి వచ్చి చేసే అలాంటి ఆచరణ లేకపోయినా ఆయన జీవితంలో చేసిన రచనలు ఉద్యమానికి ఏమాత్రం తీసిపోవు. అంత పెద్ద సంఖ్యలో ఆయన చేశాడు రచన. అన్ని వందల వేల కథలు, వందల సైన్స్ వ్యాసాలు, ప్రతి పత్రికకి, ప్రతి కొత్త పత్రిక ఆయన వ్యాసం రాశాడు. ప్రతి చిన్న విషయం మీద కూడా వ్యాసం రాశాడు. ఎట్లా ఆలోచించవచ్చు శాస్త్రీయంగా అనే విషయం, అటువంటి కంట్రిబ్యూషన్ ఆయన దగ్గర ఉన్నది. ఒకటి, మనం మారుతున్న ప్రపంచంతో పాటు మన ఆలోచన కూడా విస్తరింపజేసుకోవాలి. హేతువాదం దగ్గర నుంచి ఇంకా రకరకాల సామాజిక సిద్ధాంతాల వరకు కూడా వాటి గురించి మనం అప్డేట్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే వాటి గురించిన అవగాహన కూడా మారుతున్నది. అంటే మానవ అనుభవం వల్ల పాత విషయాన్ని మనం మళ్ళీ పునఃసమీక్షించుకుంటాం కాబట్టి అవగాహన కూడా మారుతుంది. మారనిది, మారకూడనిది ఏంటంటే ఉద్యమం అనేది, సామూహిక ప్రయత్నం అనేది సామాజికమైన మార్పుకు తప్పనిసరి. అది తప్పనిసరి షరతు. అది నలుగురి జీవితం మనకు తెలియజేస్తుంది అనుకోండి. ఇంతవరకు చెప్తామనుకున్నాను. మనం ఏదైనా ప్రశ్నల జవాబుల పద్ధతిలో మాట్లాడుకుంటాం.